తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. గత వారం రోజులుగా భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. స్వామివారి దర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతుంది. అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోగా క్యూలైన్, శిలాతోరణం, గోగర్భం డ్యాంల మీదుగా పాచి గంగమ్మ ఆలయం వరకు కొనసాగుతుంది. ఇక భక్తులు ఎండలకు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే టీటీడీ చలువ పందిళ్లు రోడ్లపై కూల్ పెయింట్ వేయించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంది. పెద్ద ఎత్తున భక్తులు క్యూలైన్లలో నిలవడంతో ముందస్తు సమాచారం అందిస్తుంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు ఏ సమయంలో రావాలో ప్రచారం చేస్తుంది. ఇక తిరుమల రద్దీ విషయంపై మా తిరుమల ప్రతినిధి జయజరామ్ మరిన్ని వివరాలు అందిస్తారు. జయజరామ్, చెప్పండి. భక్తుల రద్దీపై సమాచారం ఏమిటి? అలాగే పెద్ద ఎత్తున వస్తున్న భక్తులకు టీటీడీ ఎలాంటి సౌకర్యాలు చేపట్టింది? థ్యాంక్ యూ రవలి. ఈ విధంగా వారం అయిపోయిన తరువాత ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ సెలవులు, ప్రైవేటు సెలవులు, వీటన్నింటి నేపథ్యంలో కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకోవటానికి విపరీతమైనటువంటి భక్తుల పెరిగిందని మనం చెప్పవచ్చు. నిన్నటి దినం మనం చూసుకున్నట్టయితే దాదాపు 90,000 పైచిలకు కూడా తిరుమల శ్రీవారిని భక్తులు దర్శించుకున్నట్లు మన దగ్గర ఆ వివరాలు ఉన్నాయి. అంతేకాకుండా దాదాపు 4 కోట్ల పైచిలకు కూడా ఆ తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం అయితే వచ్చింది. ఆ 30,000 పైచిలకు ఆ తిరుమల శ్రీవారికి తలనీలాలు భక్తులు సమర్పించినట్టు కూడా మనకు తెలుస్తోంది. అయితే వస్తున్నటువంటి భక్తులని పూర్తి స్థాయిలో అన్ని రకాలైనటువంటి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసే దిశగా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తి స్థాయిలో సపర్య చర్యలైతే చేపట్టేటువంటి సిచ్యువేషన్ కనపడుతూ ఉంది. అయితే ప్రస్తుతం మనం ఈ యొక్క తిరుమలలో చూసుకున్నటువంటి విధంగా కూడా నిన్నటి దినం మనం చూసుకున్నట్టయితే ప్రత్యేకించి ఆ శిలాతోరణం, గోగర్భం డ్యాం, అదే విధంగా ఆ పాచిగంగమ్మ ఆలయం వద్దకు కూడా విపరీతమైనటువంటి ఆ క్రౌడ్ ఉన్నటువంటి నేపథ్యంలో టీటీడీ పలు రకాలైనటువంటి సలహాలు, సూచనలు ఈ యొక్క భక్తులకైతే చేసినట్టు కూడా మనకు తెలుస్తోంది. పాచిగంగా ఆలయం నుంచి కూడా పూర్తిగా వస్తున్నటువంటి ఈ యొక్క క్యూ లైన్ ని మధ్యలో కూడా నిలుపుదల చేసి అక్కడ ఉన్నటువంటి ఒక స్టాండ్ బై ఏదైతే భక్తులకు పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ఆ యొక్క షెడ్ ఉన్నాయో అక్కడ పూర్తిగా కూడా నిలుపుదల చేసి వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా నిత్యంగా అన్నపానీయాలు కావచ్చు, త్రాగునీరు కావచ్చు, అదే విధంగా వైద్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తినప్పుడు ఏ విధంగా వాళ్ళకి సపరేట్ చేయాలి అనేటువంటి వాటి మీద కూడా పూర్తిగా ఈ యొక్క టీటీడీ అనేక రకాలైనటువంటి వ్యూహాలను రచించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా మనం చూసుకున్నట్టయితే దాదాపు 55 కంపార్ట్మెంట్లు, అంటే వైకుంఠం 1, వైకుంఠం 2లో కూడా దాదాపు 55 కంపార్ట్మెంట్లు ఉంటాయి. ఈ 55 కంపార్ట్మెంట్లలో కూడా పూర్తిగా కూడా భక్తులంతా కూడా నిండిపోయారు. ప్రస్తుతం ఇప్పటికి కూడా మనం చూసుకున్నట్టయితే తిరుమల ఆ శ్రీవారి సేవా సదన్ ఏదైతే ఉందో అక్కడ వరకు కూడా ఆ భక్తులు క్యూ లైన్లలో స్వామివారి దర్శనానికి నిలబడి ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపు 24 గంటలు శ్రీవారిని దర్శించుకోవటానికి భక్తులకు ప్రస్తుతం ఆ టైం కేటాయిస్తున్నట్లు కూడా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా పూర్తిగా మనము దీనికి సంబంధించినటువంటి వస్తున్నటువంటి భక్తుల తాకిడిని ముందుగానే ఈ యొక్క ఆ టీటీడీ గుర్తించినటువంటి క్రమంలో మనం చూసుకున్నట్టయితే ఆ పెద్ద ఎత్తున వాళ్ళందరికీ ఇటీవల జరిగినటువంటి బోర్డు మీటింగ్ లో కూడా కావచ్చు ఈ యొక్క ఆ తిరుమల వేసవిలో వస్తున్నటువంటి భక్తులను పూర్తిగా కూడా వారికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసే విధంగా కూడా ఇప్పటికే కూడా పూర్తిగా అన్ని ఏర్పాట్లు అయితే చేసినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఎవరికి ఎటువంటి ఇబ్బందులను తలెత్తకుండా అన్ని రకాలైనటువంటి ఆ వ్యవహారాలను టీటీడీ చక్కబెడుతూనే ఉంది. ప్రస్తుతం మనం ఈ యొక్క తిరుపతిలో ఉన్నటువంటి అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్ద ఉన్నాము. ఇవాళ ఆ శుక్రవారం విపరీతమైనటువంటి భక్తులు, అంటే ఉదయం మనం చూసుకున్నట్టయితే ఆ సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఈ యొక్క తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎస్ఎస్డి టోకన్స్, ఆ శ్రీవారి సర్వదర్శన టోకన్లు ఏవైతే ఉన్నాయో ఆ తిరుపతిలో ఉన్నటువంటి
శ్రీనివాసం, విష్ణు నివాసం, అదే విధంగా భూదేవి కాంప్లెక్స్ వద్ద పూర్తిగా కూడా ఈ యొక్క టోకన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి అయితే ఎప్పటి నుంచో కొనసాగుతూ ఉంది. వస్తున్నటువంటి భక్తులను దృష్టిలో ఉంచుకొని పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి టీటీడీ సిబ్బంది, అంటే టోకన్స్ ఇష్యూ చేసేటువంటి టీటీడీ సిబ్బంది ఏదైతే ఉందో పూర్తిగా కూడా వాళ్ళందరికీ, వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా స్వామివారి దర్శనాన్ని కల్పించే విధంగా కూడా పూర్తి స్థాయిలో టోకన్స్ ఇచ్చి ఆ సమయం ఏదైతే ఉందో ఆ సమయంలోనే శ్రీవారి దర్శనానికి రావాలి, శ్రీవారి ఆ దర్శనానికి సంబంధించినటువంటి క్యూ లైన్ ఎక్కడైతే ఉందో అక్కడ వాళ్ళు రిపోర్ట్ చేసుకోవాలి అనేటువంటి సంకేతాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా కూడా టీటీడీ ప్రచార సాధనాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా పూర్తిగా కూడా భక్తులకు చేరవేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. ఎస్ఎస్డి టోకన్స్ ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్లకు మాత్రమే శ్రీవారి లడ్డూ ప్రసాదాలను కూడా టీటీడీ అందజేసేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. గత వారం నుంచి మనం చూసుకున్నట్లయితే దాదాపు అంటే సెలవుల దినాలు లేని రోజుల్లో కూడా మనకు 50 నుంచి 60 వేల మంది భక్తులు నిత్యం తిరుమలకు వచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే వరుస సెలవు దినాలు, అంతేకాకుండా వారాంతపు రోజులు కావచ్చు, ప్రత్యేకించి మనం చూసుకున్నట్లయితే వేసవి సెలవులు, వీటన్నింటి దృష్టిలో కూడా విపరీతమైనటువంటి భక్తుల తాకిడి పెద్ద ఎత్తున తిరుమలకు పెరిగిపోయిందని చెప్పవచ్చు. వస్తున్నటువంటి భక్త జన సందోహం ఏదైతే ఉందో ఇసుక వేస్తే రాలినంతగా ఉంది. 7 కొండలపై మనం చూసుకున్నట్లయితే కొండంత భక్త జనం ఇప్పటికే కూడా చేరుకుంది. ఇదే సిచ్యువేషన్ కొంతసేపు కూడా మరికొన్ని రోజులు కూడా కొనసాగేటువంటి పరిస్థితి కనపడుతుంది. వస్తున్నటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రవలి, థ్యాంక్ యూ జయజీరామ్.